నమస్కారం. డిఆర్ ఫోకస్ న్యూస్‌కు స్వాగతం. నా పేరు సానియా. మహిళలకు భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్. సీఎస్ కీలక ప్రకటన. రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా వేగం పెంచింది. ఇటీవల వరంగల్‌లో జరిగిన సభలో ఇందిరా మహిళా భవన్‌లు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తాజాగా ఈ పథకం అమలు గురించి సీఎస్ సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని నిర్ణయించారు. ఏకంగా 600 బస్సులు కొనేందుకు సిద్ధమయ్యారు. మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పథకం తీసుకొచ్చింది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ పథకం అమలు గురించి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని నిర్ణయించామని వెల్లడించారు. మొదటి విడతలో 150 బస్సులను వెంటనే కొనడానికి చర్యలు తీసుకుంటున్నామని శాంతికుమారి చెప్పారు. వీటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నట్టు ఆమె అన్నారు. అలాగే మహిళా సంఘాల ద్వారా 4000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించనున్నట్లు సీఎస్ వివరించారు. మొదటి దశలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వీటి కోసం నీటి పారుదల, దేవాదాయ, అటవీ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములను లీజ్ పద్ధతిన సేకరించాలని సూచించారు. ప్లాంట్ల కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను టీజీ రెడ్కో, డిస్కంలకు చేపడతాయని ఆమె తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను 8 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామంలో 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు చేయాలని పనులు డిసెంబర్ నుంచి మొదటి వారంలో పూర్తి చేస్తామన్నారు. శిల్పారామంలో 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు పనులు డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో భారీ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతో పాటు వారు కొనుగోలు చేసిన బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 2 జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీంనగర్లను ఎంపిక చేశారు. మహిళలకు భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్. సీఎస్ కీలక ప్రకటన. రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా వేగం పెంచింది. ఇటీవల వరంగల్‌లో జరిగిన సభలో ఇందిరా మహిళా భవన్‌లు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తాజాగా ఈ పథకం అమలు గురించి సీఎస్ సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని నిర్ణయించారు. ఏకంగా 600 బస్సులు కొనేందుకు సిద్ధమయ్యారు. మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పథకం తీసుకొచ్చింది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ పథకం అమలు గురించి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని నిర్ణయించామని వెల్లడించారు. మొదటి విడతలో 150 బస్సులను వెంటనే కొనడానికి చర్యలు తీసుకుంటున్నామని శాంతికుమారి చెప్పారు. వీటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నట్టు ఆమె అన్నారు. అలాగే మహిళా సంఘాల ద్వారా 4000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించనున్నట్లు సీఎస్ వివరించారు. మొదటి దశలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వీటి కోసం నీటి పారుదల, దేవాదాయ, అటవీ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములను లీజ్ పద్ధతిన సేకరించాలని సూచించారు. ప్లాంట్ల కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను టీజీ రెడ్కో, డిస్కంలకు చేపడతాయని ఆమె తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను 8 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
శిల్పారామంలో 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేయాలని పనులు డిసెంబర్ నుంచి మొదటి వారంలో పూర్తి చేస్తామన్నారు. శిల్పారామంలో 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు పనులు డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో భారీ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతో పాటు వారు కొనుగోలు చేసిన బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 2 జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీంనగర్లను ఎంపిక చేశారు. మహిళలకు భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్. సీఎస్ కీలక ప్రకటన. రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా వేగం పెంచింది. ఇటీవల వరంగల్లో జరిగిన సభలో ఇందిరా మహిళా భవన్లు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తాజాగా ఈ పథకం అమలు గురించి సీఎస్ సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని నిర్ణయించారు. ఏకంగా 600 బస్సులు కొనేందుకు సిద్ధమయ్యారు. మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పథకం తీసుకొచ్చింది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ పథకం అమలు గురించి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని నిర్ణయించామని వెల్లడించారు. మొదటి విడతలో 150 బస్సులను వెంటనే కొనడానికి చర్యలు తీసుకుంటున్నామని శాంతికుమారి చెప్పారు. వీటిని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్నట్టు ఆమె అన్నారు. అలాగే మహిళా సంఘాల ద్వారా 4000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించనున్నట్లు సీఎస్ వివరించారు. మొదటి దశలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వీటి కోసం నీటి పారుదల, దేవాదాయ, అటవీ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములను లీజ్ పద్ధతిన సేకరించాలని సూచించారు. ప్లాంట్ల కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను టీజీ రెడ్కో, డిస్కంలకు చేపడతాయని ఆమె తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను 8 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామంలో 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు చేయాలని పనులు డిసెంబర్ నుంచి మొదటి వారంలో పూర్తి చేస్తామన్నారు. శిల్పారామంలో 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్‌ను ఏర్పాటు పనులు డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో భారీ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతో పాటు వారు కొనుగోలు చేసిన బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 2 జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీంనగర్లను ఎంపిక చేశారు. మహిళలకు భారీ శుభవార్త చెప్పిన తెలంగాణ సర్కార్. సీఎస్ కీలక ప్రకటన. రాష్ట్రంలోని మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది వారిని కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న తెలంగాణ ప్రభుత్వం ఆ దిశగా వేగం పెంచింది. ఇటీవల వరంగల్లో జరిగిన సభలో ఇందిరా మహిళా భవన్లు ఏర్పాటుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. తాజాగా ఈ పథకం అమలు గురించి సీఎస్ సమీక్ష నిర్వహించారు. మహిళా సంఘాల ద్వారా బస్సులు కొనుగోలు చేసి వాటిని ఆర్టీసీకి అద్దె ఇవ్వాలని నిర్ణయించారు. ఏకంగా 600 బస్సులు కొనేందుకు సిద్ధమయ్యారు. మహిళల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి పథకాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ పథకం తీసుకొచ్చింది. తాజాగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈ పథకం అమలు గురించి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి సంకల్పం మేరకు పలు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మహిళా సంఘాల ద్వారా మొత్తం 600 బస్సులను కొనుగోలు చేయించాలని నిర్ణయించామని వెల్లడించారు. మొదటి విడతలో 150 బస్సులను వెంటనే కొనడానికి చర్యలు తీసుకుంటున్నామని శాంతికుమారి చెప్పారు. వీటిని ఆర్టీసీకి
అద్దెకు ఇవ్వనున్నట్టు ఆమె అన్నారు. అలాగే మహిళా సంఘాల ద్వారా 4000 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించనున్నట్లు సీఎస్ వివరించారు. మొదటి దశలో 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. వీటి కోసం నీటి పారుదల, దేవాదాయ, అటవీ శాఖల పరిధిలో నిరుపయోగంగా ఉన్న భూములను లీజ్ పద్ధతిన సేకరించాలని సూచించారు. ప్లాంట్ల కోసం మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా అందజేయనున్నట్లు చెప్పారు. ఈ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతలను టీజీ రెడ్కో, డిస్కంలకు చేపడతాయని ఆమె తెలిపారు. దీంతో పాటు రాష్ట్రంలో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను 8 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. శిల్పారామంలో 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు చేయాలని, పనులు డిసెంబర్ నుంచి మొదటి వారంలో పూర్తి చేస్తామన్నారు. శిల్పారామంలో 106 షాపులతో ఇందిరా మహిళా శక్తి బజార్ను ఏర్పాటు పనులు డిసెంబర్ మొదటి వారంలోగా పూర్తి చేస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో భారీ డిమాండ్ ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా బస్సుల సంఖ్య పెంచాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో మహిళా సంఘాలకు ఉపాధి కల్పించడంతో పాటు వారు కొనుగోలు చేసిన బస్సులను అద్దెకు తీసుకోవాలని ఆర్టీసీ నిర్ణయించింది. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 2 జిల్లాల్లో మహిళా సంఘాలకు ఆర్టీసీ అద్దె బస్సులను కేటాయిస్తారు. ఇందుకోసం సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సొంత జిల్లా కరీంనగర్లను ఎంపిక చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.